ఆల్ నస్లార్ రాక్ సౌదీ అరేబియాలోని తైమా ఓయాసిస్‌లో ఉన్న ఒక అద్భుతమైన రాతి నిర్మాణం. దాని రహస్యమైన ఆకృతితో శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ భారీ ఇసుకరాయి బండ దాదాపు 6 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పుతో మధ్యలో ఖచ్చితమైన నిలువు చీలికతో 2 భాగాలుగా విడిపోయి ఉంది. ఈ చీలిక అత్యంత సున్నితంగా లేజర్‌లతో కత్తిరించినట్లు కనిపిస్తుంది. ఇది దాని మూలం గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. రాయి ఉపరితలంపై వేల సంవత్సరాల నాటి పెట్రోగ్లిఫ్‌లు ఉన్నాయి. ఇవి అరేబియన్ గుర్రాలు, ఐబెక్స్‌లు, మానవ ఆకృతులను చిత్రీకరిస్తాయి. ఈ ప్రాంతం యొక్క పురాతన సంస్కృతిని సూచిస్తాయి. ఈ చీలిక ఎలా ఏర్పడిందనే దానిపై శాస్త్రవేత్తలు విభిన్న సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కొందరు దీనిని సహజమైన భౌగోళిక ప్రక్రియల ఫలితంగా భావిస్తారు. ఇందులో గాలి, వర్షం, ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఏర్పడిన ఒత్తిడి పగుళ్లు ఉన్నాయి. మరొక సిద్ధాంతం ప్రకారం రాయిలోని చిన్న పగుళ్లలో నీరు చొచ్చుకుపోయి గడ్డకట్టి విస్తరించడం వల్ల ఈ చీలిక ఏర్పడి ఉండవచ్చు. అయితే కొందరు ఈ ఖచ్చితమైన చీలికను అత్యాధునిక సాంకేతికత లేదా మానవ నిర్మితంగా భావిస్తారు. అయినప్పటికీ ఇందుకు ఆధారాలు లేవు. రాయి కింది భాగంలో ఉన్న చిన్న స్తంభాలు గాలి ఆధారిత క్షీణత వల్ల ఏర్పడిన మష్రూమ్ రాళ్లుగా పిలువబడతాయి. ఇవి ఈ నిర్మాణానికి మరింత ఆకర్షణను జోడిస్తాయి. స్ప్లిట్ యాపిల్ రాక్ స్ప్లిట్ యాపిల్ రాక్ న్యూజిలాండ్‌లోని తస్మాన్ బోటిలోని అబెల్ తస్మాన్ నేషనల్ పార్కులో ఉన్న ఒక అద్భుతమైన రాతి నిర్మాణం. దాని ప్రత్యేకత ఆకృతితో పర్యాటకులను, శాస్త్రవేత్తలను ఆకర్షిస్తుంది. ఈ గ్రానైట్ రాయి సముద్రంలో చిన్న దీవిలో ఉంటూ మధ్యలో ఖచ్చితమైన చీలికతో 2 భాగాలుగా విడిపోయి కత్తిరించిన యాపిల్ లాగా కనిపిస్తుంది. ఈ చీలిక సహజంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా అనే ప్రశ్న ఇప్పటికీ రహస్యంగా ఉంది. దీనిని ప్రకృతి యొక్క అద్భుత సృష్టిగా చేస్తుంది. శాస్త్రవేత్తలు ఈ చీలిక సహజ భౌగోళిక ప్రక్రియ వల్ల ఏర్పడిందని భావిస్తారు. ఒక సిద్ధాంతం ప్రకారం రాయిలోని చిన్న పగులలో నీరు చొచ్చుకుపోయి చల్లని వాతావరణంలో గడ్డకట్టి విస్తరించడం వల్ల ఈ చీలిక ఏర్పడి ఉండవచ్చు. ఈ ప్రక్రియ ఫీజ్ తావ్ వెదరింగ్ అని పిలువబడుతుంది. రాయిని క్రమంగా విడదీస్తుంది. సముద్ర తీరంలో ఉన్న ఈ రాయిని గాలి, తీర ఒత్తిడి కూడా ఆకృతి చేసి ఉండవచ్చు. అయితే కొందరు ఈ ఖచ్చితమైన చీలికను పురాతన సాంకేతికత లేదా అన్యగ్రహ జోక్యంతో ముడిపెడతారు. కానీ ఇవి కేవలం ఊహాగానాలే. స్ప్లిట్ యాపిల్ రాక్ చుట్టూ సముద్రం, బంగారు ఇసుక బీచ్‌లు దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఇది కయాకింగ్, బోట్ టూర్‌ల ద్వారా సందర్శించే ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం. స్థానిక మావోరి జానపద కథలు ఈ రాయిని పవిత్రంగా భావిస్తారు. దీనికి సాంస్కృతిక ప్రాముఖ్యతను జోడిస్తాయి. ఈ రాక్ ప్రకృతి యొక్క శక్తిని, భూమి యొక్క రహస్యమైన చరిత్రను ప్రతిబింబిస్తుంది. సందర్శకులు దాని అసాధారణ ఆకృతి, పరిసరాల అందాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఫోటోగ్రఫీ కూడా అద్భుతమైన స్థలం. కృష్ణ బట్టర్ పాల్ తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఒక అద్భుతమైన రాతి నిర్మాణం. దాని రహస్యమైన సమతుల్యతలతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ భారీ గ్రానైట్ బండరాయి సుమారు 6 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో, 250 టన్నుల బరువుతో 45 డిగ్రీల వాలున్న జారి కొండపై కేవలం 4 అడుగుల స్థావరంపై నిలిచి ఉంది. దీనిని కృష్ణ బట్టర్బాల్ అని పిలుస్తారు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నతనంలోనే వెన్న చోరీ చేసేవాడని, ఈ రాయి ఆకాశం నుండి పడిన వెన్న బంతిలా కనిపిస్తుందని చెబుతారు. దీని అసలు పేరు వాన్ ఇరైకల్, అంటే తమిళంలో ఆకాశ దేవుని రాయి. ఈ రాయి సమతుల్యత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. గాలి, నీటి క్షీణత వల్ల ఈ ఆకృతి ఏర్పడిందని కొందరు భావిస్తారు. కానీ ఇంత ఖచ్చితమైన సమతుల్యత సహజంగా సాధ్యమేనా అనే ప్రశ్న ఉంది. ఘర్షణ, గురుత్వ కేంద్రం దీనిని నిలబెట్టాయని శాస్త్రీయ వివరాలు చెబుతాయి. అయితే దైవిక శక్తులు లేదా పురాతన సాంకేతికతతో ఈ రాయి ఇక్కడ ఉంచబడిందని కొందరు నమ్ముతారు. పల్లవ రాజు నరసింహన్ ఈ రాయిని తరలించేందుకు ప్రయత్నించాడని 1908లో బ్రిటిష్ గవర్నర్ 7 ఏనుగులతో ప్రయత్నించినా విఫలమయ్యారని చరిత్ర చెబుతుంది. డెవిల్స్ మార్బుల్స్ ఆస్ట్రేలియా యొక్క నార్థర్న్ టెరిటరీలోని కార్లు కార్లు అని పిలువబడే ఒక అద్భుతమైన భౌగోళిక నిర్మాణం. దాని రహస్యమైన ఆకృతితో పర్యాటకులను, శాస్త్రవేత్తలను ఆకర్షిస్తుంది. ఈ భారీ గ్రానైట్ బండరాలు 1802 హెక్టార్ల విస్తీర్ణంలో టన్నెట్ క్రీక్‌కు 100 కిలోమీటర్ల దక్షిణంగా, ఆలిస్ స్ప్రింగ్‌కు 400 కిలోమీటర్ల ఉత్తరంగా ఉన్నాయి. స్థానిక ఆదివాసులకు ఈ ప్రదేశం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడి వారు ఈ బండరాళ్లను రెయిన్బో సర్పెంట్ గుడ్లుగా భావిస్తారనే పురాణం ఉంది. అయితే ఇది విస్తృతంగా ఆమోదించబడలేదు. ఈ బండరాలు సుమారు 1.7 బిలియన్ సంవత్సరాల క్రితం భూగర్భంలో గ్రానైట్‌గా ఏర్పడ్డాయి.
ఎక్స్పోలేషన్ అనే ప్రక్రియ ద్వారా ఎడారి ప్రాంతంలోని విపరీతమైన ఉష్ణోగ్రత మార్పుల వల్ల రాళ్ళు విస్తరించి, సంకోచించి, బయట పొరలు పగిలి గుండ్రని ఆకృతులుగా మారాయి. గాలి, వర్షం వంటి క్షీణత కారకాలు వీటిని మరింత ఆకృతిని చేశాయి. కొన్ని బండరాలు సహజంగా రెండుగా చీలిపోయి కత్తితో కోసినట్లు కనిపిస్తాయి. మరికొన్ని ఒకదానిపై ఒకటి సమతుల్యంగా ఉంటాయి. గురుత్వాకర్షణను ధిక్కరిస్తాయి. 2008లో ఈ ప్రదేశం స్థానిక ఆదివాసులకు అప్పగించబడింది. ఇది వారికి పవిత్ర స్థలంగా రక్షించబడుతుంది. ఈ ప్రదేశం కార్లు కార్లు, డెవిల్స్ మార్బుల్స్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా రక్షిత ప్రాంతంగా ఉంది. ఇక్కడ క్యాంపింగ్, హైకింగ్, ఫోటోగ్రఫీ కోసం సౌకర్యాలు ఉన్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఈ బండరాళ్ళు ఎరుపు నారింజ రంగులో మెరిసి అద్భుత దృశ్యాన్ని అందిస్తాయి. పర్యాటకులు ఈ బండరాళ్ళ మధ్య నడవవచ్చు, కానీ ఎక్కడం నిషేధించబడింది. ఎందుకంటే ఇది ఆదివాసులకు పవిత్రమైనది. ఫెయిరీ చిమ్నీస్. ఫెయిరీ చిమ్నీస్ టర్కీలోని కప్పడోసియా ప్రాంతంలో ఉన్న అద్భుతమైన రాతి నిర్మాణాలు. దాని ప్రత్యేక ఆకృతితో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఈ గొప్ప రాతి స్తంభాలు గుండ్రని లేదా శంఖాకార ఆకృతిలో కప్పబడినవి. ఇవి ఒక రకమైన అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల వీటిని ఫెయిరీ చిమ్మీస్ అని కూడా పిలుస్తారు. ఈ నిర్మాణాలు గొరెన్, నెవ్ సెహిర్, ఉర్గుల్ వంటి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ఫెయిరీ చిమ్నీస్ సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్నిపర్వత విస్ఫోరణాల నుండి ఏర్పడ్డాయి. ఈ విస్ఫోరణాల నుండి వచ్చిన బూడిద, లావా చల్లబడి టఫ్ అనే మృదువైన రాయిగా మారాయి. దానిపై గట్టి బసాల్ట్ పొర ఏర్పడింది. కాలక్రమేణా గాలి, వర్షం, మంచు వంటి సహజ క్షీణత కారకాలు మృదువైన టఫ్‌ను కోసివేసి గట్టి బస్టార్ టోపీలను వదిలేశాయి. ఇవి ఈ స్తంభాలను అద్భుతమైన ఆకృతిలో రూపొందించాయి. కొన్ని చిమ్నీలు 40 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఇవి ఒక రకమైన అమానుష్య దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఈ రాతి నిర్మాణాలు కప్పడోసియా యొక్క చరిత్రలో ముఖ్యమైన భాగం. పురాతన కాలంలో ఈ చిమ్నీలను గృహాలుగా చెక్కి ఇళ్ళు, చర్చిలు, మొనాస్టరీలుగా ఉపయోగించారు. గొరెన్ ఓవెన్ ఎయిర్ మ్యూజియంలో ఈ చెక్కడాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇవి యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తించబడ్డాయి. ఈ ప్రాంతం హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లకు ప్రసిద్ధి చెందింది. ఇవి ఫెయిరీ చిమ్నీల యొక్క ఆకర్షణీయ దృశ్యాన్ని అందిస్తాయి. స్థానిక పురాణాలు ఈ చిమ్నీలను ఫెయిరీలు లేదా స్పిరిట్స్ సృష్టించినవిగా చెబుతాయి. ఇది ఈ ప్రదేశానికి రహస్యమైన ఆకర్షణను జోడిస్తుంది. పర్యాటకులు ఈ రాతి నిర్మాల మధ్య నడవవచ్చు, గృహలను సందర్శించవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఫెయిరీ చిమ్నీస్ ప్రకృతి యొక్క శక్తిని, చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది ఒక అద్భుతమైన గమ్యస్థానంగా నిలుస్తుంది. థాంక్ యూ. గృహలను సందర్శించవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఫెయిరీ చిమ్నీస్ ప్రకృతి యొక్క శక్తిని, చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది ఒక అద్భుతమైన గమ్యస్థానంగా నిలుస్తుంది. థాంక్ యూ.